మే 13న జరిగే సార్వత్రిక ఎన్నికలపై జనం ఏమనుకుంటున్నారు? అధికార పార్టీకి ఓటేస్తారా లేకపోతే ఎలా ఉండబోతుంది సీన్? గ్రామీణ ప్రాంతాల్లో ఎన్టీవీ పర్యటిస్తుంది. ప్రస్తుతం నేను జగ్గయ్యపేట నియోజకవర్గంలో ఉన్నాను. కృష్ణా జిల్లాలో అత్యంత కీలకమైనటువంటి నియోజకవర్గం. కాపు కమ్మతో పాటు అనేకమైనటువంటి సామాజిక వర్గాలు కలబోతగా ఉన్నటువంటి జగ్గయ్యపేటలో జనం ఏమనుకుంటున్నారు? ప్రభుత్వాల పథకాలు ఎలా ఉన్నాయి? అపోజిషన్ పార్టీలకు సంబంధించినటువంటి స్కీమ్లు ఎలా ఉన్నాయి? ఎవరికి జనం ఓటు వేయబోతున్నారు? జనం మనసులో ఏముందన్నది ఇప్పుడు తెలుసుకుందాం. మే 13న ఎన్నికల పోలింగ్ జరగబోతుంది. సార్వత్రిక ఎన్నికల్లో ఏ పార్టీకి ఎంత బలం ఉంది? ఎన్నికల గురించి జనం ఏమనుకుంటున్నారు? సంక్షేమ పథకాల గురించి జనం ఏమనుకుంటున్నారు? అలాగే ప్రతిపక్షాలు ఇచ్చినటువంటి ఒక మేనిఫెస్టోకి సంబంధించి ప్రజలు ఏమనుకుంటున్నారు అన్న దానికి సంబంధించి ఎన్టీవీ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తుంది. ప్రస్తుతం నేను జగ్గయ్యపేట నియోజకవర్గంలో ఉన్నాను. కృష్ణా జిల్లాలో అత్యంత కీలకమైనటువంటి నియోజకవర్గం. కాపు కమ్మ మాల అన్ని సామాజిక వర్గాల కలబోతగా ఉన్నటువంటి జగ్గయ్యపేట నియోజకవర్గంలో ప్రస్తుతం ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే ఉదయ్ భాను వైసీపీ తరపున ఉన్నారు. రానున్న రోజుల్లో మే 13న జరిగే ఎన్నికల్లో జనం మాట ఎలా ఉండబోతుంది? ప్రభుత్వ పథకాల గురించి అలాగే ప్రతిపక్షం చెప్తున్నటువంటి సమస్యల గురించి ఏ అంశాలు జనం ఏం మాట్లాడుతున్నారు అన్న దానికి సంబంధించి జనం మనసులో ఏముందో తెలుసుకుందాం. జగ్గయ్యపేట నియోజకవర్గంలో అత్యంత కీలకమైనది. ఇక్కడ కార్మికులంతా కూడా ఉంటారు. చాలా సిమెంట్ ఫ్యాక్టరీలు ఉండడంతో ఇక్కడ పారిశ్రామిక రంగం మీద అలాగే సిమెంటు పరిశ్రమకు సంబంధించినటువంటి రంగం మీద అనేక మంది ఆధారపడినటువంటి పరిస్థితి ఉంది. ఇంకా జనం ఏమనుకుంటున్నారు? జనం మనసులో ఏముంది? వాటికి సంబంధించి తెలుసుకుందాం. ఎన్నికల సంరంభం స్టార్ట్ కావడంతో గ్రామీణ ప్రాంతాలతో పాటు సెమీ అర్బన్ ఏరియాలో కూడా జనమంతా కూడా వారి వారి ప్రాంతాల్లో వారి వారి పనుల్లో ఉన్నటువంటి పరిస్థితి. ఈ యొక్క జనానికి సంబంధించి ప్రభుత్వ పథకాలు ఎలా ఉన్నాయి, దాంతోపాటు ప్రతిపక్షాలు చెప్తున్నటువంటి మాటలకు సంబంధించి ఎలా ఉన్నాయన్న విషయాలు తెలుసుకుందాం. ఇక్కడ కనుక్కుందాం. మీరు ఏం చేస్తారు సార్? ఏం పరిస్థితి? మేము వచ్చేసి పెయింటర్ కూలీ పని చేసుకుంటామండి. ఎలా ఉంది అంటే ప్రభుత్వానికి సంబంధించి కానీ దీనికి సంబంధించి కానీ ఈ ప్రస్తుతం ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, దానికి సంబంధించి ఏం చెప్తారు మీరు? సార్, జగన్ గారి దయ వల్ల పథకాలు అన్నీ మాకు అందినాయి. ప్రతి ఒక్క ఇంట్లో కూడా పథకం అందింది. ఈ అందం అంటూ ఎవరు లేరు. ఆయన దయ వల్ల ఎన్నో హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళు కానీ ఇది కానీ వైరస్ దయ వల్ల చాలామంది బతికి బయటపడిన వాళ్ళు ఉన్నారు. మా విలేజ్ వచ్చేసి శేర్మోడ్పేట అడ్రోడ్డు, జగ్గయ్యపేట మండలం, ఎన్టీఆర్ జిల్లా. మా ఎమ్మెల్యే గారు వచ్చేసి సామనేని ఉదయ్ భాను గారు. దేవుడు అట్టుంటో మాకు తెలియదు కానీ మా దేవుడు మాత్రం సామనేని ఉదయ్ భాను గారే. ఈయన ఏ వర్గం, ఏ కులం, ఏ పార్టీ అని చూడ్డా ఆయన. ఎవరికి ఏ అవసరం వచ్చినా సరే అవసరం అని పోతే ముందు అతనికి పనిచేసేస్తారు. ఆయనకి మీకు ఏ స్కీమ్ ద్వారా డెవలప్ అయ్యారని మీరు అనుకుంటున్నారు? మీకు కుటుంబంలో ఏది ఉపయోగపడింది? ప్లస్ మా పిల్లలకు వచ్చేసి కొన్ని లక్షల్లో ఆ పిల్లలకు అది జబ్బు పడుతుంది. అలాంటిది మా అన్నయ్య గారికి 3 ఆడపిల్లలు. నెలకు 10,000 రూపాయలు మెడిసిన్ వాడాలి వాళ్ళు. ఆ పిల్లల్ని ఇది ఏం చేయాలి అర్థం కాక చాలా బాధల్లో ఉంటే శ్రీ సామనేని ఉదయ్ భాను గారు మా అక్కడికి తీసుకెళ్లారు, మన ముఖ్యమంత్రి గారి దగ్గరికి తీసుకెళ్ళి ఆ పిల్లలకి 40 రూపాయలు ఇప్పించారు. ఆ పిల్లలు నెల టాబ్లెట్లు వాడాలి. మాకంత దేవుడు మాకే కాదు, ఇలాంటి ఏ కులమైనా ఏ పార్టీ అయినా ఏదైనా సరే ప్రతి ఒక్కరికి ఆయన సాయం చేసుకుంటూ వస్తాడు. మా మనస్ఫూర్తిగా పైన జగన్ గారు, ఇక్కడ మా భాను గారు గెలవాలని చెప్పి మా మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాము. బాబాయ్, మీకు ఏంటి ఎలాంటి స్కీమ్ ఉంది? ఏం పత మీకు ఏమన్నా ఉపయోగపడిందా స్కీమ్స్? మాకు అన్నీ వచ్చినాయండి. అన్నీ వచ్చి పింఛన్ కాడ చంద్రబాబు నాయుడు ఇట్లా చేసిండు. పోయిన నెల మాకు ఇవన్నీ ఇచ్చారు పంచాయతీ బోర్డులో. ఇప్పుడు ఏం చేసిండు, ఇవన్నీ పెట్టిండు. ఆడికి పోయి ఇప్పుడు 4 సార్లు తిరగబట్టి ఆ కాగితాలదా ఈ కాగితాలదా అంటున్నారు. ఐసిఐసి బ్యాంక్ ఇది, ఆ కాగితాలదా ఈ కాగితాలదా అంటున్నారు. ఎందుకైనా దొంగ ప్రభుత్వాలు చేయటమేనా? డైరెక్ట్గా ఉంటే గెలమ్మను. పవన్ కళ్యాణ్ వాణ్ణి పెట్టుకుని కాదు, డైరెక్ట్గా ఉంటే గెలమ్మను. అది మీ బాధ చెప్పండి. ఏంటి, ఎన్ని రోజుల నుంచి రాట్లా? మీరు పెన్షన్ తీసుకుంటారా? ఎలా ఉంది సిచ్యుయేషన్ మీ నియోజకవర్గంలో కూడా కావచ్చు? బాగా ఉంది. అభివృద్ధి బాగా చేశాడు. జగ్గయ్యపేట నియోజకవర్గంలో భాను గారు చేసిన అభివృద్ధి ఎవరు చేయలేదు. అంటే పథకాలకు సంబంధించి ఈ పథకాలు అంటే మీకు ఏమైనా ఉపయోగపడే పథకాలు ఉన్నాయా ప్రభుత్వం? నాకు అమ్మఒడి వస్తుంది, రైతు భరోసా వస్తుంది, పెన్షన్ వస్తుంది, అన్నీ వస్తుంది. అంటే మీకు ఆరోగ్యానికి సంబంధించి కానీ, తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో చాలామంది ఓటర్లు కూడా జగన్ వైపు ఉన్నారా లేకపోతే ప్రతిపక్షాల వైపు ఉన్నారా అన్నటువంటి చర్చ జరుగుతుంది. ఎందుకు ప్రతిపక్షాలు ఇక్కడ ఈ రకమైనటువంటి విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి? వాళ్ళు నోటుకొచ్చినా వాగుతుంటారు. ఏముంది, అభివృద్ధి చేసి చూసి వారో లేక ఏదో అంటారు.
అభివృద్ధి అంటే బిల్డింగులు లేవు, ఏమీ లేవని చెప్తున్నారు. ఎందుకంటే మా ఊరు వచ్చేసి అంగన్వాడీ స్కూల్ ఉంది, రైతు భరోసా కేంద్రం ఉంది, సచివాలయం ఉంది, పాల కేంద్రం ఉంది. మాట్లా అది మీరు చెప్పండి. అంటే మామూలుగా అంగన్వాడీలు ఎప్పటి నుంచో ఉన్నాయి, పథకాలు ఎప్పటి నుంచో ఉన్నాయి. ఈరోజు కొత్తగా జగన్మోహన్ రెడ్డి పెట్టే పథకాలు మనకు వస్తున్నాయి అంటే ఎవరు సొమ్ము అండి? ఎవరు సొమ్ముతో ఎవరు ఖర్చు పెట్టుకొని ఎవరు బతుకుతున్నారు? ఈ రోజున ప్రజలకి అర్థం కావాల్సింది ఏంటంటే, చంద్రబాబు కూడా అంతకు మించి ఇస్తారని మేనిఫెస్టోలో చెప్పారు కదా. చంద్రబాబు ఇస్తాడా లేదా అనేది ఒకటండి. ఒక రాజకీయంగా ఒక వ్యక్తి వచ్చినప్పుడు ఒక 5 సంవత్సరాలు ఒక గవర్నమెంట్ ఒక పబ్లిక్ ఇస్తుంది. ఆ పబ్లిక్ ఒక గవర్నమెంట్కి రెస్పాన్సిబుల్గా ఉన్నప్పుడు గవర్నమెంట్ కూడా రెస్పాన్సిబుల్గా ఉండాలా. ఆ గవర్నమెంట్ అనేది మనకి నిలబడాలా. అంతే తప్పితే ఇక్కడ ఏందో మాట్లాడి ఏందో చేసి మాకు భాను గారు ఎట్ట చేశారు, మాకు తాతయ్య గారు ఎట్ట చేశారు, చంద్రబాబు గారు ఎట్ట చేశారంటే కుదరదు. డెవలప్మెంట్ మేము కాంట్రాక్టర్ సార్, ఏడీసీ అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్లో నేను కాంట్రాక్టర్ అండి. అర్ధాంతరంగా ప్రాజెక్టులు ఆపేశారు. 12 లక్షలు నాకు ఇవ్వాల్సిన బిల్లు. ఎట్టి పరిస్థితుల్లో మేము వదులుకోం. మళ్ళీ మేము కంపల్సరిగా అమరావతి డెవలప్మెంట్కి కంపల్సరీ మేము సపోర్ట్ చేస్తాం. ఆ రైతుకు మేము సపోర్ట్ చేస్తాం, ఆ రైతుకు మేము ఉంటామండి. ఎట్టి పరిస్థితుల్లో దౌర్జన్యం. ఇంకా చాలా గ్రామాల్లో పర్యటిద్దాం. ఎన్టీవీ ఈ జగ్గాయపేటకు సంబంధించినటువంటి నియోజకవర్గంలో పర్యటిస్తుంది. ప్రస్తుతం జగ్గాయపేటకు సంబంధించినటువంటి ఈ పురపాలక సంఘం ప్రాంతంలో ఉన్నాం. ఇంకా గ్రామీణ ప్రాంతాల్లోకి వెళ్దాం. ప్రభుత్వ పథకాలకు సంబంధించి కానీ ఆ తర్వాత కూడా కొద్దిమంది మహిళల గురించి కూడా మాట్లాడదాం. పెద్దమ్మ, నీకు పెన్షన్ వస్తుందా? ఏం పెన్షన్ వస్తున్నాను కానీ పోయిన నెల బాగానే ఇచ్చారయ్యా. ఈ నెల ఇది బ్యాంకులు చెబుతున్నారు, అడిగి బాగాలేకపోతున్నాం. 2 రోజులు పోయేసరికి బ్యాంకులు వచ్చిన పెడితే అడ్డబుట్టి అడ్డం పడిపోయాం. పోవాలంటే భయం పడుతుంది. 2-3 కిలోమీటర్లు పోవాలా. పాట ఎక్కితే పోను రాను 100 రూపాయలు అవుతుంది. ఏడు తెచ్చుకొని ఇచ్చుకోవాలి 100 రూపాయలు. ఇంతకు ముందు ఎలా ఉండేది మీకు పెన్షన్? మాకు ఇంటికి తెచ్చి ఇచ్చేవాళ్ళండి. శుభ్రంగా ఇంటికి తెచ్చి ఇచ్చేవాళ్ళు, తెల్లారిపాటికి తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు. పోయిన నెల బోర్డులో ఇచ్చారు, అట్లా కట్టపోయి తెచ్చుకున్నాం. ఇక ఈ నెల ఆడ బ్యాంకులు అని చెబుతున్నారండి. ఆ బ్యాంకులో పాన్ కార్డు అంటున్నారు, అవి అంటున్నారు, ఇవి అంటున్నారు. మేము తిరగలేకపోతున్నాం. తెచ్చుకున్నాం. మళ్ళీ వాలంటీర్లు కావాలని కోరుకుంటారా? మాకు కావాలా. అల్లాడిపోతున్నాం అండి. మాత్రలు తెచ్చుకోవడానికి రూపాయలు లేక, తినడానికి రూపాయలు లేక, పోవడానికి చేతులు డబ్బులు లేక చాలా ఇబ్బంది పడుతున్నాం అండి ఈ పింఛన్ వల్ల. అది ఏదైనా మాకు పింఛన్ వచ్చే అవకాశం మంచిగా చూడండి. మేము పాలు తెచ్చుకోలేము. మీకు ఏమైనా ప్రభుత్వ పథకాలు వస్తాయా లేకపోతే ఎలా? మాకు అమ్మఒడి వస్తుందండి. జగన్ చేసే పథకాలన్నీ బాగుంటున్నాయి. మళ్ళీ జగనే రావాలి, ఇక్కడ భాను గారు రావాలని కోరుకుంటున్నామండి. ఆడపిల్లలకు సంబంధించిన విషయంలో ఏమన్నా ప్రభుత్వం నుంచి మీకు స్కీమ్స్ వస్తాయి? పిల్లలు ఆడపిల్లలు అంటే ఇప్పుడు అమ్మఒడి అండి. మా బావగారు పిల్లలకు ఒంట్లో బాగోదు కాబట్టి వాళ్ళకి పింఛన్ పరంగా చూడాలనుకుంటున్నాము. జగన్ గారు సాయం చేశారు మాకు. భాను గారి ద్వారా జగన్ దగ్గరికి వెళ్ళారు, అంతా బాగా చేశారండి. మళ్ళీ జగనే రావాలి పైన, ఇక్కడ భాను గారు రావాలని కోరుకుంటున్నామండి. గ్రామీణ ప్రాంతాల్లో జనం యొక్క అభిప్రాయం ఇంకా ఎలా ఉందో తెలుసుకుందాం. అనేకమంది అమ్మాయిలు కూడా, చిన్నపిల్లలు కూడా, కిడ్స్ కూడా ఉన్నట్టున్నారు. స్కూల్కి వెళ్తున్నటువంటి పిల్లలు ఉన్నారు. స్కూల్స్కి వెళ్తున్నారు కదా, స్కూల్ అప్పటికి ఇప్పటికి ఏం మార్పు ఉందా? చాలా మార్పు ఉంది. ఏం మార్పు ఉంది మేడం? ఫుడ్ విషయంలో కూడా చాలా బాగుంది. అంటే ఇంతవరకు స్కూల్ మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంది. ఇంతవరకు ఎవరు ఇలా చేయలేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సార్ చేస్తున్నారు. సో మేమందరం ఆయనకు రుణపడి ఉంటాం. గ్రామీణ ప్రాంతాల్లో యొక్క ప్రజాభిప్రాయం ఇలా ఉంది. ఇది సెమీ అర్బన్ ఏరియాగా మనం భావించవచ్చు. ఇంకా గ్రామీణ ప్రాంతాల లోపలికి వెళ్దాం. ఎలా ఉంది జగ్గాయపేటకు సంబంధించిన నియోజకవర్గంలో గ్రామీణ ప్రజలు ఏమనుకుంటున్నారు అన్నది తెలుసుకుందాం. దాదాపు ఏపీలో ఇప్పుడు ఏ ప్రాంతానికి వెళ్ళినా కానీ 43 డిగ్రీల పైగా ఉష్ణోగ్రతలు ఉన్నాయి. అయితే రాజకీయ ఉష్ణోగ్రతలు మాత్రం ఇక్కడ 88 దాటితేనే అధికారంలోకి వస్తామని చెప్పి అన్ని రాజకీయ పార్టీలు వేడిని పెంచుతున్నటువంటి పరిస్థితి. చాలా గ్రామీణ ప్రాంతాల్లో మనం చూస్తున్నాం. ఇలా సోడా కొట్ల దగ్గర కావచ్చు, తర్వాత బడ్డీ కొట్ల దగ్గర కావచ్చు, రాజకీయం అంతా నడుస్తుంది గ్రామీణ ప్రాంతాల్లో. ఆంధ్రప్రదేశ్లో రాజకీయం అంటే కులాలు, గ్రామీణ ప్రాంతాలు, ఆ తర్వాత అభివృద్ధితో పాటు సంక్షేమ పథకాల గురించి చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి నెలకొని ఉంది. రైట్, ఇదే జగ్గాయపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి కొన్ని గ్రామాల్లో ఎన్టీవీ తిరుగుతుంది. కొద్దిమంది పెన్షనర్స్ ఉన్నారు, కొద్దిమంది ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. వారితో మాట్లాడదాం. పెద్దమ్మ, ఎలా ఉంది మీకు? దాదాపు పెన్షన్స్ వస్తున్నాయా లేకపోతే మీ ఆరోగ్యం ఎలా ఉంది? పెన్షన్స్ వస్తూనే ఉందండి. నా ఆరోగ్యం ఉంది, బీబీ ఒకటే ఉంది, ఏమి లేదు.
అంటే పెన్షన్స్ సంబంధించి ఏమైనా ఇబ్బందులు పడుతున్నారా లేకపోతే లేదు, ఇబ్బంది ఏం లేదు నాకు. అంటే చాలా మంది బ్యాంకుల దగ్గర ఉన్నారు కదా, వాళ్ళు వచ్చిపోతున్నారు. ఆ పెన్షన్ అంటే ఈ 2 నెలలే కదండి, బాగానే ఉంది, మంచిగానే వచ్చేస్తూనే ఉన్నారు ఇంటికి. వాళ్ళు అసలు రూపాయి కూడా తీసుకోవట్లే పాపం, మంచివాళ్ళే వాళ్ళు. అప్పటికి ఇప్పటికి ఏమైనా తేడా ఉందా పెన్షన్స్ ఇవ్వడం విషయంలో? పెన్షన్స్ ఇవ్వడం విషయంలో కానీ లేకపోతే ప్రభుత్వ పథకాలకు సంబంధించి మీకు ఏమైనా ఎలాంటి ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా? ఏమి ఇబ్బందులు లేవు, నా ఆరోగ్యం కూడా బాగానే ఉంటుంది. కాకపోతే ఒక బీబీ ఒకటే ఉంది అంతే, ఏమి. ఓకే. ఒకప్పుడు పెన్షన్స్ ఇంటింటికి వచ్చి ఇచ్చేవాళ్ళ మీకు? అంతకుముందు అసలు లేదు కదండి. ఈ కాంగ్రెస్ ఇప్పుడు ఈ ఎలక్షన్ అప్పటి నుంచే ఇస్తున్నారు, అంతకుముందు లేదు. అంటే ఇంటింటికి వచ్చి ఇచ్చేవాళ్ళు, ఉదయం పూట వచ్చి ఇచ్చేవారు కాబట్టి. ఉదయం వస్తారు. రైట్. గ్రామీణ ప్రాంతాల్లో అనేక మంది వాళ్ళు రాజకీయంగా వేడిగా ఉన్నా కానీ ఇక్కడ చల్లబడడానికి ఇప్పుడు ఆ క్యాంపెయిన్లో తిరగడానికి కూడా అనేక మంది కార్యకర్తలకు సంబంధించి కావచ్చు, తర్వాత ప్రజలు కూడా కావచ్చు. మీరు చూస్తే మీరు ఉద్యోగ లేకపోతే ఏంది, ఎలా ఉంది పరిస్థితి ప్రస్తుతం రాష్ట్రంలో? రిటైర్డ్ ఎంప్లాయీ అండి, రిటైర్డ్ ఎంప్లాయీ. అయితే రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఈ 5 సంవత్సరాల్లో అనేకమైన సంక్షేమ పథకాలు, రెండో పక్క అభివృద్ధి, ప్రజలందరికీ కూడా సుభిక్షితంగా ఉంది. ముఖ్యంగా ముసలోళ్ళకి ఈ పెన్షన్ అనేది గతంలో తెల్లవారుజామునే ఇళ్లకు వచ్చి తలుపులు కొట్టి అవ్వాతాతలకి పెన్షన్ ఇచ్చి వాళ్ళని ఎంతో ఆప్యాయతగా అనురాగంగా. రిటైర్డ్ ఎంప్లాయీగా చెప్పండి, మీకు సంబంధించిన డబ్బులు ఏవి రాని ఆరోపణలు కూడా ఉన్నాయి? లేదండి, ఇప్పుడు మాకేమి అసలు అలాంటి బాకీలు ఏమి లేవు. మొన్న ఈ పే ఏరియర్స్ కూడా మొత్తం అసలు కంప్లీట్గా రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సినవి మొత్తం కూడా ఎంప్లాయీస్కి ఇచ్చేశారు. దాంట్లో అసలు డ్యూస్ ఏమి లేవు. ప్రజలు మొత్తం కూడా సంక్షేమ పాలన, అభివృద్ధి రెండు కూడా కావాలని. గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి లేదు అన్న దానికి సంబంధించి కూడా ఉంది. యాక్చువల్గా గ్రామీణ ప్రాంతంలో అభివృద్ధి ఏంటంటే 5 కోట్ల మందికి ఒక సచివాలయం గట్ట ఆడకపోయే బదులు ఏ ఊరికి ఆ ఊరు 2000 జనాభా ఉన్నటువంటి గ్రామానికి ఒక సచివాలయము, ఒక ఆర్బీకే కేంద్రం, మరి ఒక హెల్త్ క్లినిక్, మరి ఇంటింటికి రావడానికి పశువులకి, మరి అమ్మజీవులకు కూడా వాటికి సంచారం పెట్టి డాక్టర్లను ఇళ్ళకి తీసుకొచ్చి. గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు సరిగా లేవన్నటువంటి కంప్లైంట్ కూడా వస్తుంది. అది ఒత్తు పొగారండి. గ్రామీణ ప్రాంతాలు అన్ని చోట్ల మంచి తార్ రోడ్లు వేశారు, ఒకేసారి మొదలు పెట్టారు, అన్ని రోడ్లు కంప్లీట్ చేశారండి. అదంతా అదంతా మాట్లాడుకోవడం కూడా వేస్ట్, వెళ్ళి చూస్తే బాగుంటుంది, అన్ని రోడ్లు చూస్తే బాగుంటుంది. ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఏదైతే నవరత్నాలు చెప్పారో ఆ నవరత్నాలు 99% చేస్తామని గవర్నమెంట్ అంటుంది, కానీ ఏమీ చేయలేదని ప్రతిపక్షాలు అంటున్నటువంటి. ప్రతిపక్షాలు చెప్పే అది తప్పుడు ప్రచారం తప్ప ఏం లేదండి. మీరు బెనిఫిట్ అయ్యారా? మీ కుటుంబంలో ఏమన్నా బెనిఫిట్ అయ్యామండి. మా కుటుంబం కాదు, మా బజార్లో వాళ్ళు అందరూ బెనిఫిట్ అయ్యారు. ప్రతిపక్షాలు చేసే తప్పుడు ప్రచారమే ఇది. బెనిఫిట్ ప్రభుత్వ స్కీములు ఎవరెవరికి ఎలా చేరుతున్నాయంటున్నారు? ప్రతిపక్షాలకు అందరికి, ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు చేరుతున్నాయండి. వాలంటీర్ ద్వారా వాలంటీర్ వ్యవస్థ అంతా బాగుంది. ప్రతి ఒక్కరికి ఇంటికి వచ్చి వైద్యం కూడా ప్రతి ఒక్కరికి జగన్ గారు ఇంటికి పంపిస్తున్నారు. ఎంప్లాయ్ డాక్టర్లని, ఫ్యామిలీ డాక్టర్ని, ప్రతి ఒక్కరికి బాగుందండి. మూగజీవులకు కూడా అలాగే ఇంటికి పంపించి వైద్యం చేపిస్తున్నారు. సంచార పశువు. ఎన్నికల దగ్గర పడుతున్న నేపథ్యంలో నాయకులు మీకు అది ఇస్తాం ఇది ఇస్తామని చెప్తున్నారు కదా, నిజంగా ఈ పథకాల ద్వారా రాష్ట్రం అభివృద్ధి చెందదు అన్నటువంటి ఒక వాదన కూడా ఉంది. అభివృద్ధి జగన్ గారి గవర్నమెంట్లో బాగా అభివృద్ధి చెందిందండి. జగ్గైపేట కూడా బాగా డెవలప్ చేశారు. ఉచిత పథకాలు ఇవ్వడమే అభివృద్ధి? ఉచిత పథకాలు 2 సంవత్సరాలు కోవిడ్ వచ్చిందండి. కోవిడ్లో కూడా బాగా ఇక్కడ ఇంప్రూవ్మెంట్ చేశారు. పథకాలన్నీ జనాల్లోకి వెళ్ళినాయి. జగన్ గారు గెలుస్తారు, 100% గెలుస్తారు. పథకాలన్నీ జనాల్లోకి వెళ్ళినాయి, జనాలు గ్యారంటీగా ఓట్లేస్తారు. రైట్. ఇక్కడ సంక్షేమానికి సంబంధించి కాబట్టి ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లో సంక్షేమ పథకాలు వాటి లాభాలు తమకు అందాయని చెప్పి కూడా జనం అంటున్నారు. ఇంకా ఎన్టీవీ గ్రామీణ ప్రాంతాల్లో జనం యొక్క నాడి ఎలా ఉందని తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది. అటు కూడా వెళ్దాం. గ్రామాల్లో రాజకీయం అంతా కూడా రచ్చబండ, లేదంటే ఇప్పుడు తాజాగా సచివాలయాల దగ్గర జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు కావచ్చు, ఆ తర్వాత ప్రభుత్వ పథకాలు కావచ్చు, అలాగే పలానా వాళ్ళు వస్తే పలానా సంక్షేమ పథకాలు ఇస్తారని చెప్పి నమ్మేటువంటి చర్చ అంతా కూడా జరుగుతుంది. చాలామంది అనుకుంటారు రాజకీయం అంతా కూడా సిటీలో జరుగుతుంది, అర్బన్లో జరుగుతుందని, కానీ అసలు రాజకీయం చైతన్యమైనటువంటి ఓటర్ అంతా కూడా గ్రామీణ ప్రజలే. ప్రస్తుతం మనము అనుమంచిపల్లిలో ఉన్నాం. జగ్గయ్యపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రాంతంలో వృద్ధులు ఉన్నారు, యువకులు ఉన్నారు, అలాగే పెన్షనర్కి సంబంధించి మొత్తం ఈ గ్రామం అంతా కూడా చాలామంది 1500 నుంచి 2000 మంది ఉన్నటువంటి గ్రామం. కొద్దిమంది పెద్దలతో మాట్లాడదాం. ఎలా ఉంది, ఆరోగ్యం ఎలా ఉంది, ఆ తర్వాత మీకు ఇప్పుడు ఎండాకాలం ఎక్కువ ఉంది కదా, పెన్షన్కి సంబంధించిన సమస్యలు ఏమైనా ఉన్నాయా, పెన్షన్స్ వస్తున్నాయా? ఇప్పుడు ప్రభుత్వాలు వచ్చే ప్రతిపక్షాలేమో ఎక్కువ ఇస్తామంటున్నారు. ప్రస్తుతం ప్రభుత్వాలు పథకాలు వస్తున్నాయి, మీకు ఎంత పెన్షన్ వస్తుంది, ఏం కథ? 3000 వస్తున్నాయి. పర్వాలేదు మాకు.
పెన్షన్ పెంచి ఇస్తామని కొద్దిమంది చెప్తున్నారు. అది బాగా మనకు ఏం తెలుసు, గవర్నమెంట్ పైన ఎవరు గెలుస్తారో మాకేం తెలుసు ముసలి వాళ్ళకి. ఇప్పుడు మాత్రం మాకు ఏది డాకాలేదు, గవర్నమెంట్ అన్ని సదుపాయాలు. పెంచిస్తామని చెప్తే ఎట్లా మరి మీ ఒపీనియన్ ఏమైనా మారుతుందా, మీ అభిప్రాయం? మేము మాత్రం మా జగన్ గారికి ఓటు వేసుకుంటాం. ఎందుకంటే మాకు మారాదు. వారం రోజుల్లో రేషన్ కార్డులు ఇచ్చిండు, మరి అమ్మ ఒళ్ళు ఇచ్చిండు, మరి అన్ని మాకు 3000 పెంచిండు. బ్యాగులని అయ్యని ఇవన్నీ మంచిగా అన్ని జరుగుతున్నాయి. బూట్లు అట్లాంటివన్నీ మంచిగా ఇప్పటి వరకు పిల్లలకి బాగా జరుగుతుంది అనమాట. నేను ఆ బడికి పంపించలేకపోయినా కూడా ఇప్పుడు గవర్నమెంట్ ప్రైవేట్ స్కూల్ పంపించుకోలేకపోయినా కూడా ఇక్కడ పంపించుకున్నా కూడా మంచిగా జరుగుతుంది. అంటే ఏం చదువుతున్నారు మీ పిల్లలు? 8వ తరగతి 9. ఒక్కడే బాబు. ఇంకా వేరే స్కీమ్స్ ఏమైనా వస్తాయి మీకమ్మా? ఏమి రాలేదండి నాకు. ప్రభుత్వం స్కీముల పట్ల మీరు ఎంత హ్యాపీగా ఉన్నారు? ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? ఇంకా నాకేం ఇబ్బందులు లేవు. మంచిగా అమ్మఒడి డబ్బులు వచ్చినాయి పిల్లోడికి. నాకు రేషన్ కార్డు లేకపోయినా వచ్చింది మంచిగా వారం రోజుల్లో. అన్ని బాగానే ఉన్నాయి ఇప్పటి వరకు. ఏం దాచిపెట్టుకున్నావు? ఆధార్ కార్డు ఎటు పోయి వస్తున్నావు? ఇక్కడికి మన నెట్ సెంటర్ ఉంది, నెట్ సెంటర్ లో పోదామని. నెట్ గిట్ అంతా అలవాటు అయిపోయిందా మీకు ఇక్కడ? అదే అంటారు. ఏంటి ఎట్లా ఉంది గవర్నమెంట్, ఎలా ఉంది, ఏం పరిస్థితి? ఇంకా ఎక్కువ పెన్షన్స్ పెంచిస్తామని కొద్దిమంది చెప్తున్నారు. ఇప్పుడు ప్రభుత్వాల స్కీమ్లు ఎలా ఉన్నాయి? ప్రభుత్వం మా మంచిగానే చేస్తాను, అన్ని పథకాలు అందుతున్నాయి. పిల్లల బళ్ళల్లో కానీ మరి మా పింఛన్ కానీ ఇప్పుడు ఇంటికాడికి వచ్చేస్తున్నారు. ఇబ్బంది ఏం లేదు. వాళ్ళు మన ఆరోగ్య సిబ్బంది వాళ్ళు వచ్చి ఇస్తున్నారు. మరి నెల వచ్చి అది ఎందుకు వ్యాను బస్సు వాళ్ళు ఇస్తున్నారా, హెల్త్ వాళ్ళు ఇస్తున్నారు. అది అంటే పెన్షన్స్ అప్పటికి ఇప్పటికి ఏం తేడా ఉంది? 2 నెలలు ఏమైనా ఇబ్బందులు పడ్డారా? ఈ నెలే 2 నెలలు కాదు, ఈ నెల అయినా కొంతమందికి ముసలి వాళ్ళకి ఇంటి దగ్గరికి పోయి ఇచ్చారు, కొంతమందికి అకౌంట్లలో వేశారు, పోయి తెచ్చుకున్నాం. అంటే ఇంకా ఎక్కువ పెన్షన్ ఇస్తాము అని చెప్పేటువంటి మాటలు కూడా వస్తున్నాయి ప్రతిపక్షాలు. మాకు ఆ నమ్మకం లేదులేండి, ఆ నమ్మకం లేదు. ఉన్నది ఇప్పుడు చూస్తున్నాం కదా, అంటే ఇంకా బాగానే అందుతున్నాయి. ఇంకా మనం వచ్చేదాని గురించి ఎందుకు ఆలోచించటం. మరి గ్రామీణ ప్రాంతాల్లోకి వెళ్దాం. కొద్దిమంది యువకులు కూడా ఉన్నారు. యువకులకు ఎలాంటి అవకాశాలు ఉన్నాయి గ్రామాల్లో, కానీ ఆ తర్వాత ఎలాంటి అభివృద్ధి లేదని చెప్పి మీ ఏజ్ వాళ్ళు చెప్తున్నారు. లేదు సార్, అభివృద్ధి ఉంది లేదండి, అభివృద్ధి బ్రహ్మాండంగా ఉందండి. ఒక హనుమంచిపల్లి విలేజ్లోనే గడిచిన 5 సంవత్సరాల్లో ఫస్ట్ 2 సంవత్సరాలు కరోనా ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్ పోతే కూడా లాస్ట్ 3 ఇయర్స్లో మా జగ్గేపేట శాసనసభ్యులు సామినేని ఉదయభాన్ గారు 22 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేశారు ఒక హనుమంచిపల్లి గ్రామానికి. ఈరోజు గతంలో స్కూల్స్ చూస్తే ఇప్పుడు స్కూల్ చూస్తే కూడా మా హనుమంచిపల్లి ఎస్సీ కాలనీ ఎంపీపీ స్కూల్ కానీ, మెయిన్ సెంటర్లోని పెద్ద జెడ్పీహెచ్ఎస్ స్కూల్ కానీ దగ్గరగా 1,68,00,000 రూపాయలతోటి నాడు నేడు ఫేజ్ 1 ఫేజ్ 2లో బాగా డెవలప్ చేశారు. ప్రతి వీధికి డ్రైన్లు, ప్రతి వీధికి రోడ్లు, గుళ్ళకి గంగమ్మ తల్లి గుడికి టీటీడీకి దాని ద్వారా. ఇంకా గ్రామీణ ప్రాంతాల్లోకి వస్తే ఎక్కువ స్కీమ్స్ ఇచ్చి అమౌంట్ కూడా పెంచుతామని చెప్తున్నారు. అదంతా నమ్మరు సార్ ఇప్పుడు ప్రస్తుతం అయితే. ఇప్పుడు ఆల్రెడీ చేస్తున్నాడు కాబట్టి ఈ పథకాలకే ఎడిక్ట్ అయ్యి జనాలు దీన్నే ఆమోదిస్తున్నారు తప్ప కొత్తగా వచ్చేవాడికి. మీ ఇంట్లో ఏమన్నా ప్రభుత్వ పథకాల మీద బెనిఫిట్స్ అయ్యారా? అమ్మఒడి, రైతు భరోసా ఇవన్నీ ఉన్నాయి సార్. మా జగన్ ద్వారా వచ్చే పథకాలన్నీ ఇంప్లిమెంట్ అయ్యాయి. గ్రామీణ ప్రాంతాల్లో జనం మాట ఇది. ఇంకా కొంత వెళ్దాం. గ్రామీణ ప్రాంతాల్లో అనేక మంది వృద్ధులు కావచ్చు, తర్వాత మహిళలు కూడా కావచ్చు, అంతా కూడా వాళ్ళు దీనికి సంబంధించి వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ మాట్లాడదాం, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈ గవర్నమెంట్ పథకాల గురించి కానీ రైతులకు సంబంధించి మేము వస్తే ఇంకా ఎంత ఇస్తాం, వాళ్ళు ఇస్తారు, ఎక్కువ ఇస్తామని చెప్తున్నారు. ఎంతవరకు అవుతుంది? అది ఎంత మడికి మనకి పొలం పని చేసుకునే వాళ్ళని. ఇప్పుడు రైతు భరోసా మూలంగా ఏమైనా ఉపయోగం ఉందా? ఎంత వస్తుంది మీకు? ఇప్పుడు ఎకరానికి ఎకరం ఉంది, 13,000 3 వేసి అనేసేది వస్తుంది. అంటే ఇంకా ఏమైనా ప్రభుత్వానికి చెప్పేది ఉందా? ఇంకా లేదు, మాకు ఇంకంత మటుకే వస్తుంది. మీ ఇంట్లో స్కీములు ఇంకా ఏమైనా వస్తాయా? 45 సంవత్సరాలు అది 2 సార్లు పడ్డాయి. ఇంకా లేదు. ఇంట్లో పిల్లలకు అమ్మఒడి కానీ అవి కానీ? ఓకే ఓకే. ఏం రైతు నువ్వు చెప్పు, బాగా మాట్లాడుతున్నావు రైతుల సమస్యల గురించి. మాట్లాడేది ఏముంది దీంట్లో, ఇక వేసే అత్తనే ఉండు అంతే. రైతు భరోసా పెంచాలా లేకపోతే ఇప్పుడు జగన్ ఇంకో 1000 రూపాయలు? మేము పెంచాలంటే పెంచోళ్ళు కాదు, మేము తగ్గియాలంటే తగ్గించోళ్ళు కాదు. వాళ్ళ ఏరియా ఉన్నారు, వాళ్ళని కనుక్కోవాలి. మేము చెబితే ఏమైంది?
గతంలో ఈ ఊరు ఏ పార్టీ వైపు ఉండేది? ఈ ఊరు ఇటు అటు సమానంగానే ఉండేది. ఓకే, ఈ స్కీమ్లు అన్నీ కూడా ఎంతవరకు ఇది అవుతాయి సార్? ఎంతవరకు ఇది అయితే అంటే నాకు కూడా తెలియదు. నాకు ఇంతవరకు ఒక్క రూపాయి కూడా తీసుకోవాలి. ఇప్పుడు జగన్ వచ్చిన కానీ కూడా నాకు నేనేం తీసుకోలేదు. ఇంట్లో ఫ్యామిలీకి కూడా ఫ్యామిలీకి కూడా ఏం లేదు. మీకు పెన్షన్ రాదా? నాకు పెన్షన్ రాయాలి, ఇంకా రాసుకోవాలి. మీకమ్మా పెన్షన్ లేదండి. ఏమొస్తుంది? ఏమీ లేవు, మాకేమీ రావు. ఆధార్ కార్డు తీసుకొని పోతున్నారు. నేను కరువు పని డబ్బులు పడ్డాయేమని పోయా, పడలేదంటే తిరిగి వస్తా. గ్రామ సచివాలయాల దగ్గర పెన్షన్దారులు అంతా కూడా వారి పెన్షన్ కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి అయితే గందరగోళం ఉందని కూడా చెప్తున్నారు. ఏమి మీ బాధ? యాక్చువల్గా ఎన్ని రోజుల నుంచి తిరుగుతున్నారు? ఏటకు 3 రోజులు అండి. 3 రోజుల నుంచి తిరుగుతున్నాం. పడలేదు, బ్యాంకులో పడ్డాయి అన్నారు. బ్యాంకుకి కాడికి పోవటానికి నాకు ఓపిక లేకపోవాలి. సబ్బులు బుజ్జిగారు పడ్డాయి అన్నారు. ఆ కాడికి పోయా. అక్కడ పిసోడు నారాయణ కోళ్ళ కాడ పడ్డాయి అన్నారు. ఆడికి పోవటానికి నాకు జ్వరం వచ్చింది, ఓపిక లేకపోవాలి. ఎన్ని రోజుల నుంచి తిరుగుతున్నారమ్మా? బ్యాంకుకి వెళ్ళారా? ఇంకా ఇక్కడికేనండి, బ్యాంకు కాడికి వెళ్ళాల. ఇంకా బ్యాంకులో డబ్బులు పడలేదు, రన్నింగ్ లేదు అన్నారు. ఇంతకుముందు ఎలా ఉండేది? వాలంటీర్లు వచ్చి ఇచ్చేవారా? వాళ్ళే వచ్చి ఇచ్చేవాళ్ళు. ఇంక ఇప్పుడు మొన్న తీసేశారు కదా, ఇంకా మరి ఈ నెలలోనే ఎట్టుంది, వచ్చే నెలలో ఇంకెట్టుంటుందండి. మీరు చెప్పండి, ఎంత ఇబ్బందులు పడుతున్నారు? ఇప్పుడు వాళ్ళు ఉండి లేజీ లేవని పరిస్థితి కదా సార్. మేము కూడా ఎవరి పనులు వాళ్ళకి వెళ్తాం. వాళ్ళు అందరికి ఇదేకొచ్చి ఇంటికాడ ఇచ్చేవాళ్ళు. ఆ బ్యాంకు చుట్టూ వాలంటీర్ చుట్టూ వాళ్ళ కాడ ఉన్నాయి, ఇలా కాడ ఉన్నాయని చెప్పంటే మీటని తిరుగుతూ అందులో ఎండలు బాగున్నాయి. ఆ ముసలాళ్ళు ఎక్కించుకుని బండి మీద పోతే మళ్ళీ వాళ్ళ పడదెబ్బ తగిలి ఏమన్నా అయితే మాకే ప్రాబ్లం. అది సార్, వాలంటీర్లు మళ్ళీ అపాయింట్ చేయాలా ప్రభుత్వం? అది వాళ్ళని చూసుకునే పరిస్థితిని బట్టి ఉంటుంది సార్. ప్రభుత్వ పథకాలకు సంబంధించి కూడా అనేక మంది మైనార్టీలు కూడా దానికి సంబంధించి కూడా ఉన్నటువంటి పరిస్థితి. లేడీస్ అంతా కూడా ఇక్కడ ఉన్నారు గ్రామీణ ప్రాంతాల్లో. వారంతా కూడా చుట్టూ తిరుగుతున్నటువంటి పరిస్థితి. ఇక్కడ కూర్చోమ్మా, గ్రామీణ ప్రాంతాల్లో షాపులకు సంబంధించి కూడా వీళ్ళు ఉన్నటువంటి పరిస్థితి. అనేక గ్రామాల్లో ప్రతి ఒక్కరు ఏవైతే సచివాలయాలు ఉన్నాయో సచివాలయాల దగ్గర ఈ పెన్షన్స్కి సంబంధించినటువంటి గందరగోళం కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో వచ్చే జూన్ 1కి కూడా అంటే ఎన్నికలకి ఫలితాలకు మరో 3 రోజుల ముందు 1వ తారీఖు వస్తున్నటువంటి నేపథ్యంలో అప్పుడు కూడా ఇలాంటి సమస్యలు లేకుండా చూడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలు కానీ ఆ తర్వాత ఎన్నికల సంఘం కూడా తీసుకోవాలని ఇక్కడ ఉన్నటువంటి పెన్షనర్స్ కోరుతున్నారు. ప్రభుత్వ పథకాలు వస్తున్నాయా? దానివల్ల ఉపయోగం? మాకు వచ్చిన పథకాలు అయితే మాకు ఉపయోగపడ్డాయి సార్. ఏంటంటే లాస్ట్ 4 years నుంచి మా మిస్సెస్కి టైలరింగ్ షాప్ ఉంది మన దగ్గర. టైలరింగ్ షాప్ ఇయర్లీ 10,000 పడ్డాయి. అలా వచ్చి మా బాబు స్కూల్ చదువుతున్నారు. స్కూల్లో బాబుకి మంది ఇయర్లీ 15,000 ఒకసారి, 13,000 ఒకసారి, అలా 4 times పడ్డాయి సార్. మనకైతే పర్లా, నాట్ బ్యాడ్, బాగానే వచ్చినాయి. ఆల్రెడీ మనం తీసుకుంటున్నాం, ఇంకేముంది, ఇంకా వేరే మనకి అవసరమే ఉంది. ఇది వస్తూనే ఉన్నాయి. ఇది రాకపోతే చాయిస్ తీసుకోవాలి మనం. ఆల్రెడీ దీంట్లో వస్తున్నాయిగా, ఇంకా చాయిస్ తీసుకోవాల్సిన అవసరం ఏంటంటే తినేదాన్ని పారేసుకోవడం ఇంకా అనవసరంగా. ఇది ఇక్కడ మాకు లోకల్ ఎమ్మెల్యే గారు సామాన్యుడు ఉదయభాను గారు సార్. అట్లే లేదు సార్, ఫస్ట్ నన్ను చెప్పనండి. మాకు ఇక్కడ లోకల్గా స్వామినేని ఉదయభాను గారు వైఎస్సీసీపీ ఇక్కడ ఏం చెప్పారంటే గవర్నమెంట్ నుంచి పథకాలు ఏమి ఇస్తున్నారో ఏమి వస్తున్నాయో అవి గినక రాకపోతే నేను 200 రూపాయల బాండ్ స్టాంప్ పేపర్ మీద రాసిస్తా మేము ఇచ్చేటట్లు అంటున్నారు. అలాగే అపోజిషన్ వాళ్ళు అలా చెప్పలేకపోతున్నారు. అంటే గ్యారంటీ చెప్పలేదు, వాళ్ళ పార్టీ వాళ్ళే గ్యారంటీకి చెప్పలేకపోతున్నారు. అంటే లాస్ట్ టైం చంద్రబాబు నాయుడు గారు ఒకసారి ఏం చెప్పారంటే ఇలా ఇంటర్వ్యూలో ఇలా పథకాలు ఫ్రీ పథకాలన్నీ ఇచ్చి స్టేట్ని మరో శ్రీలంకలాగా మార్చుతున్నారు అంటున్నారు. మరి ఇప్పుడు డబల్ చేస్తే మరి అప్పుడు శ్రీలంకలో తయారవుదా? అంటే వాళ్ళ అవకాశం కోసం వాళ్ళు చెప్తున్నారు తప్ప సరే ఇస్తారు. ఇంతకుముందు 2014 ఎలక్షన్ అప్పుడు ఎందుకు ఇవ్వలేకపోయారు? సో మాకు ఇదే బెటర్, పర్లా బాగానే ఉంది, సామాన్యుడికి బాగుంది. లాస్ట్ టైం కరోనాలో కూడా మనం కొంచెం బయటికి పోలేని పరిస్థితిలో కూడా వైసీపీ కార్యకర్తలు అయితే ఎవరైతే డోర్ టు వాలంటీర్స్ అయితే డోర్ డెలివరీ మెడిసిన్స్ ఏంటి, కూరగాయలు ఏంటి, కొంచెం పచారీ సరుకులు డోర్ టు డోర్ తిరిగారు సార్. అంటే ఆ వ్యవస్థ ఉండటం వల్లే కొంచెం మనం హెల్ప్ అయింది కదా. అప్పుడు మరి ఇక్కడ లోకల్గా టీడీపీ పార్టీ వాళ్ళు కానీ వాళ్ళ కార్యకర్తలు కానీ మనకైతే పెద్దగా ఎక్కడ కనపడలేదు సార్. మరి అంటే వాలంటరీ వ్యవస్థ అనేది ఉపయోగం ఉంది. సో దానివల్ల మనకి బెనిఫిటే జరిగింది అనిపించింది. జగ్గైపేట సెంటర్లో ఉన్నాం. జగ్గైపేట సెంటర్లో ఉన్నటువంటి కొద్దిమంది మహిళలు ఉన్నారు. అలాగే కొద్దిమంది పథకాలకు సంబంధించి తీసుకున్నారా లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి సామాన్యులతో కూడా మాట్లాడదాం. ఎండాకాలం బాబు మొత్తం జగ్గైపేట అంతా కూడా భారీగా ఉంది. ఇక్కడ వాతావరణం చూస్తే 43 degrees ఉంది. ఇక్కడంతా కూడా కొబ్బరి బొండాల వ్యాపారులకి బాగా మంచి వ్యాపారం జరుగుతుంది. సార్ ఇక్కడ గవర్నమెంట్కి సంబంధించి
మీకు ఏమైనా స్కీములు వస్తున్నాయా? ఏం పరిస్థితి? మాకు వచ్చినాయండి ఈ లోన్లు. జగనన్న వ్యాపారంగా జగనన్న చేదోడు లోన్లు వచ్చినాయి. అవి వస్తున్నాయి, సంవత్సరం కట్టుకుంటున్నాం. మాకు బాగా ఉంది. మా ఇంట్లో వాళ్ళకి మా వికలాంగు పక్షవాతం వచ్చింది, ఆమెకు పింఛను వస్తుంది, నెలకు 3000. మాకు ఇంతవరకు ఇంకా ఎక్కువ ఇస్తామని చెప్పి అపోజిషన్స్ చెప్తున్నారు. ఇచ్చినా అది లాభం లేదు, బోకస్ మాటలు, పెద్ద బోకస్ అండి అది. రైతు రుణమాఫీ ఇస్తానని పోయినసారి 5 కిస్తీలు చేసి దాంట్లో 3 కిస్తీలు ఇచ్చిండు, 2 కిస్తీలు ఎగ్గొట్టిండండి. అతని మాటలన్నీ బోకస్, అది చీలేడు ఇయ్యడు. మీకేమైనా స్కీములు వస్తాయమ్మా? మాకు స్కీమ్, మేము రైతు బజార్లో వ్యాపారం చేస్తామండి, కూరగాయల వ్యాపారం మీద మాకు జగనన్న లోన్లు వచ్చినాయి. మా పిల్లలకి పింఛన్లు వస్తాయి, మా కోళ్ళకి పింఛన్ వస్తుంది, మా పిల్లలకి అమ్మ ఒడి పడింది స్కూల్లో. మాకు 18,000 పడ్డాయి. మా ఇంట్లో ముగ్గురికి 18,000 పడ్డాయి. నా కోడలకి నాకు, ఇద్దరు కోడల పిల్లలకు కూడా అమ్మ ఒడి పడుతుంది. మాకు అన్ని సౌకర్యంగా ఉన్నాయి. జగన్ గారు ఇంకా ఎక్కువ ఇస్తామని చెప్పి అవన్నీ అమ్మని తగిన మాటలు, జరగని పనులు. ఎక్కువ ఎక్కడ తెచ్చిస్తాడు ఆయన, తెచ్చి ఇవ్వడం అవన్నీ నమ్మరు. జగేపేట నియోజకవర్గం మొత్తం కూడా వైసీపీ బాగుంది, వైసీపీ వస్తుంది. ఇప్పుడు పెన్షన్లు మీకు అందుతున్నాయా? పెన్షన్లకు సంబంధించి చెప్పమ్మా. నా భర్త గారికి పెన్షన్ వస్తుందండి. మా మనవాళ్ళిద్దరికి, మా ఇద్దరు కొడుకులు పిల్లలకి అమ్మఒడి వస్తుంది. నాకు 18,750 అవి పడుతున్నాయి నాకు. మరి బ్యాంకులకు వెళ్ళి తీసుకుంటారా? ఇంతకుముందు మీ ఇంటికే వచ్చి ఇచ్చేవాళ్ళుగా? పెన్షన్ ఇప్పుడు ఈ ఒక్క నెలే బ్యాంక్కి వెళ్ళారండి, మామూలుగా ఇంటికే వచ్చారు. చంద్రబాబుకి పెట్టిన లింకును పట్టేసి వెళ్లాల్సి వచ్చింది. అక్కడికి వెళ్ళి ఇబ్బందులు పడుకుంటా తీసుకుంటున్నారు. జగన్ గారు పాలన మట్టికి చాలా బెటర్ అండి. అంటే మీలాంటి పెద్దలకి ఎలాంటి ఏమైనా ఇంకా ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా? లేకపోతే జగన్ గారు వచ్చాక మాకు పరిపాలన అంతా బాగుంది సార్. మేము లేని వాళ్ళం కూడా ఎంతో అభివృద్ధి చెందాము. మంచి బంగారు భవిష్యత్తు మా అందరికీ చూపిస్తున్నారు జగన్ గారు. నేను వితంతులని, నా కొడుకు వికలాంగుడు, మాకు 6,000 రూపాయల పెన్షన్ వస్తుంది. ప్రతిసారి వాలంటీర్లు వచ్చి ఇంటికి వచ్చి చేతిలో పెట్టే డబ్బులు ఈసారి చంద్రబాబు నాయుడు ఇంకా ఎక్కాడో లేదో కానీ వెంటనే బ్యాంకీలకి ఇచ్చాడు. బ్యాంకీలకి ఇస్తే ముసలి వాళ్ళు, చేతగాని వాళ్ళు ఎంతో భయభ్రాంతులు చెంది ఇబ్బందులు పడి గడగడ వణుక్కుంటా ఎంతో బాధలు పడుకుంటా ఆ డబ్బులకి వెళ్ళటం జరిగింది. చాలా శ్రమలు పడ్డాం. ఇప్పుడు ఆయన ఎక్కాడో లేదో ఫస్ట్ టైంలోనే ఇంత శ్రమలు పడ్డాము. మరి ఎక్కితే ప్రభుత్వం ఎలా ఉంటుందో మాకు తెలియదు. మాకు మాత్రం జగన్ గారే మళ్ళీ అంటే ప్రభుత్వ పథకాలు ఇచ్చే స్కీమ్స్ బాబాయ్, ప్రభుత్వ పథకాలు ఇచ్చే స్కీమ్స్ ఇట్లా చేదోడు కావచ్చు, తర్వాత నాయ బ్రాహ్మణులు కూడా కావచ్చు, అవన్నీ నిజంగా రీచ్ అవుతున్నాయా? బాగా అవుతున్నాయండి, బాగా అవుతున్నాయి. ఏది ఒక ఆయన అన్న టైం ప్రకారం ఏది ఆపలేదండి. అన్నీ కరెక్ట్గా ఆన్లైన్లో ఇస్తాడు. ఇప్పుడు మామూలుగా జగన్ గారు ఇచ్చే పథకాలను బట్టి దాని ఎస్సీ ఎస్టీలని తీసేయాలి, బీసీలను తీసేయాలని చెప్పేసి ఎక్కక ముందే బిల్డప్పులు ఇస్తున్నాడు. ఎక్కిన తర్వాత ఇక మా పరిస్థితి ఏంటంటే అతన్ని గెలిపిస్తే మేము, జగన్ గారు మాకు ఒక అన్నల తమ్ముళ్ళ తోడుగా ఉండి మా ప్రతి కష్టాన్ని పంచుకుని ఇస్తున్నాడు. అంబేద్కర్ చేసిన ప్రతి ఒక్కదాన్ని కూడా పైకి తీసి అది పేదలకు ఇచ్చి వాళ్ళని ఆశీర్వదిస్తున్నాడు. ఇక్కడ ప్రజలు ఏదైతే జగ్గయ్యపేట నియోజకవర్గానికి సంబంధించి కావచ్చు, వాతావరణం పెరుగుతున్నా కానీ రాజకీయ వాతావరణంగా మాత్రం చూస్తే మాత్రం ఇక్కడ ప్రజలు డిసైడ్ అయ్యారు. ఏదైతే తమకు సంక్షేమానికి సంబంధించినటువంటి ఈ పథకాలు ఉన్నాయో అవన్నీ కూడా ఇంటింటికి చేరుతున్నాయి. అయితే పెన్షనర్లు మాత్రం అనేకమైనటువంటి అవస్థలు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. జగ్గయ్యపేట మొత్తం అంతా కూడా వాతావరణం చాలా వేడిగా ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఓటర్లు 2 వర్గాలుగా చీలిపోయినటువంటి పరిస్థితి. అయితే గెలుపు ఎవరిదన్న దానికి సంబంధించి మాత్రం మరికొద్ది గంటలు ఆగాల్సినటువంటి పరిస్థితి. కెమెరామెన్ గణపతితో దినకర్ ఎన్టీవీ, జగ్గయ్యపేట. మళ్ళీ మేము జగన్ గారికే వేస్తాం ఓట్లు. ఆయన పరిపాలన వస్తే మాకు మంచిగా ఉంటుంది. మా పిల్లలకు కూడా చదువులకి, ఆసరా డబ్బులకి అన్నీ మంచిగా వేస్తాం. జగన్ ప్రభుత్వమే మళ్ళీ రావాలి, భానుగారే గెలవాలి. అవన్నీ మేము నమ్మమండి. వీళ్ళు అన్న మాట ప్రకారం నెరవేర్చారు, చేస్తున్నారు. ఆటో డబ్బులు వచ్చినాయి, అమ్మఒడి పడింది, ఆసరా డబ్బులు పడ్డాయి. అన్ని పథకాలన్నీ ఆయన అన్నట్లుగా వచ్చింది.
స్కీమ్స్ ఏం ఆగలేదు సార్, అన్నీ రన్నింగ్ అవుతూనే ఉన్నాయి, మంచిగానే జరుగుతుంది. మళ్ళీ జగన్ వస్తే ప్రజలకు న్యాయం జరుగుద్ది, మళ్ళీ పేదవాళ్ళు కూడా కొంచెం ఊపిరి పీల్చుకుంటారు. అన్నీ మంచిగా సవనీయంగా జరుగుతాయి అన్నీ. అంటే బియ్యం ఇప్పుడు ఇంటింటికి వచ్చి ఇస్తున్నారా లేకపోతే మీరు ఎక్కడ ఉంటే అక్కడ పెట్టి తీసుకుంటున్నారా? బియ్యం ఇంటికి వస్తారు, ఒక్కోసారి రోడ్డు మీద ఉంటే వచ్చి తీసుకొని వెళ్తాం. అంటే మేము అధికారంలోకి వస్తే ఇంకా ఎక్కువ స్కీములు ఇస్తామని చెప్తున్నారు కదా. అవన్నీ నమ్మదగినటువంటి అవన్నీ జగన్ వస్తేనే అన్నీ ఆ మాట అంటే తప్పనట్టుంటారు. అది అంటే మీ ఇంట్లో ఇంకా ఏ స్కీముల ద్వారా ఎవరైనా బెనిఫిట్ అయ్యారని? మా ఇంట్లో మా పాపకి జగన్ విద్యా దీవెన పడలేదండి. అయితే 2 సంవత్సరాలు పడపోయినా కానీ మా పాప జగన్ అంటే బాగా ఇష్టం, ప్రేమ. అయినా మనం జగన్కే ఓటేయాలి అని మా పాప చూసుకుంటుంది. మా పాప బిఎస్సి నర్సింగ్ 3rd ఇయర్ అయిపోయింది, నెక్స్ట్ 4th ఇయర్లో వస్తుంది. ఆర్థిక పరిస్థితిలో 2 సంవత్సరాలు ఫీజు కట్టల, అయినా వేచి చూస్తున్నాం. మళ్ళీ కాగితాలు పెట్టుకుని వస్తే మళ్ళీ. సార్ స్కీమ్స్ అవన్నీ ఎలా ఉన్నాయి సార్? ఇంకా అప్పటికి పర్లేదండి, బాగానే ఉన్నాయండి. అమ్మఒడి కానీ, ఆ తర్వాత నెక్స్ట్ ఫీజు రీయింబర్స్మెంట్ కానీ, చేయూత కానీ, ఇలాంటి పథకాలపై మీరేం మాట్లాడుతున్నారు? పథకాలన్నీ బాగానే ఉండేయండి. అమ్మఒడి కూడా పిల్లలకి ఎంతో చేయూతనిచ్చింది. చదువు అంటే నిరుపేద స్థితిలో ఉన్న వాళ్ళకి చాలా ఉపయోగపడిందండి. స్కూల్ ఫీజు సోమరిపోతులు అంటే అండి, ఇప్పుడు బండి అంటే ఒక దగ్గర పెట్టుకుంటే మేమన్నా లేకపోయినా మా మిస్సెస్ తెచ్చుకుంటారు, లేడీస్ మేము లేని టైంలో వాళ్ళు తీసుకుంటారు. అదే వాళ్ళు అక్కడికి వెళ్ళాలంటే కొంచెం ఇబ్బంది కదండి, పిల్లల స్కూల్కి వెళ్ళటం అదంటే ఏంటో మా ఒక వేరేకి వచ్చేసి తీసుకోవడం బాగుంటుందని ఒక ఆలోచన. అమ్మ వాళ్ళకి పెన్షన్స్ కానీ అవి కానీ దానికి సంబంధించి ఏమైనా ఇబ్బందులు పడుతున్నారు? పెన్షన్స్ అంటే మాకు అమ్మ నాన్న లేరండి. ఎన్నికల కోడ్ ఉన్నా కానీ మీరు కంటిన్యూ చేస్తున్నారా? దీని గురించి చేస్తున్నాం సార్. ఏ కాలనీలో తిరుగుతున్నారు? ఎంతమందికి? మేము 4 వార్డులు ఇస్తాం సార్. సత్యనారాయణపురం, విష్ణుప్రియ నగరం, శాంతినగరం, ఇటు డాంగనగరం. అంటే జనాలు వాళ్ళంతా వాళ్ళు వచ్చి తీసుకుంటున్నారా లేకపోతే మీరు వెళ్తున్నారా సార్? మేము వెళ్తాం సార్, గడపకి వెళ్తాము, తీసేసుకుంటారు వాళ్ళు. ఎవరైనా మిస్ అయ్యే వాళ్ళు ఉంటే ఇట్నే పెట్టినప్పుడు మళ్ళీ లేట్కి వస్తుంటారు, ఫోన్ చేసి వస్తారు మన దగ్గరికి, వచ్చేసి తీసుకెళ్తారు. సార్ గవర్నమెంట్ స్కీమ్స్ ఇలాంటివి ఇంకా ఉండాలా లేకపోతే ఏం చెప్తారు గవర్నమెంట్? మ్యాక్సిమం అయితే బాగాలేదండి, కరెక్ట్ కాదు. యాజ్ ఎడ్యుకేటెడ్గా నేను చెప్పేది ఏంటంటే కొంచెం భవిష్యత్తుకి అయితే కరెక్ట్గా కాదు. వీళ్ళు రేషన్ అయితే మాకైతే మా ఇంటికాడికి వచ్చేస్తున్నారు ఓకే, కానీ నాకు నచ్చింది ఏంటంటే ఎంప్లాయ్మెంట్ లేదు ఫస్ట్. ఈ ఉచిత పథకాలు అనేవి కరెక్ట్ కాదు, ఆపేయమండి. దానికైతే ఎక్కువ ఇస్తాను నేను అధికారంలోకి వస్తే అదే కరెక్ట్ అండి, అది అయితే కరెక్ట్ కాదు. చంద్రబాబు కూడా ఎక్కువ ఇస్తా అని చెప్తున్నారు, అది కరెక్ట్ కాదు. ఆయన ఇచ్చినా ఎవరైనా నాయకులే వాళ్ళ సౌలభ్యం కోసం వాళ్ళు చూసుకుంటున్నారు తప్ప నిజమైన పేదవాడికి ఏం జరుగుతుందో ఇక్కడ మాకు తెలుసు. గ్రౌండ్ లెవెల్లో ఏదో చెప్పుకుంటూ పోవడం తప్ప ఇవన్నీ వేస్ట్ అండి. థ్యాంక్ యూ.